మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి మరో ముగ్గురు చేరనున్నారు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇప్పటికే కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్న వారికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ కు రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటున్న వారిలో 2 ఎస్సీలు, 1 బీసీ ఉన్నారు. ఇక మరోవైపు డోర్నకల్ ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుంది. ప్రస్తుతం రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఆయనకు కేబినెట్ లో అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రామచంద్ర నాయక్ కు ఫోన్ చేసి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు సీఎం. అయితే రేవంత్ కేబినెట్ లో ఇప్పటి వరకు లంబాడ సామాజిక వర్గానికి ఛాన్స్ రాలేదు. రాష్ట్ర కేబినెట్ లో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 3 బెర్తుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ జరిగే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్స్. నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, రామచంద్ర నాయక్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ గా అవకాశం వస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారి సముచిత స్థానం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. జైపూర్ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు నాయకులు. మచ్చలేని నాయకుడు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి మరో ముగ్గురు చేరనున్నారు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇప్పటికే కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్న వారికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ కు రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటున్న వారిలో 2 ఎస్సీలు, 1 బీసీ ఉన్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి మరో ముగ్గురు చేరనున్నారు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇప్పటికే కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్న వారికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్భవన్ కు రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటున్న వారిలో 2 ఎస్సీలు, 1 బీసీ ఉన్నారు. మరోవైపు డోర్నకల్ ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుంది. ప్రస్తుతం రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఆయనకు కేబినెట్ లో అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రామచంద్ర నాయక్ కు ఫోన్ చేసి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు సీఎం. అయితే రేవంత్ కేబినెట్ లో ఇప్పటి వరకు లంబాడ సామాజిక వర్గానికి అవకాశం రాలేదు.